టీయూసీఐ ప్రపంచ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే, చేయాలి 4 లేబర్ కోడ్లు వెంటనే. ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే, ఆసియాలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే. 140 మేడే కార్మికోత్సవం జరుపుకుంటుంది. అనేక దేశాల్లో, అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో, అనేక కార్మిక వాడల్లో, ఫ్యాక్టరీల ముందు కార్మికుల ఎర్రజెండాని, రక్తంలో తడిసిన ఈ ఎర్రజెండాని కార్మికులు ఈరోజు 140 మేడే సందర్భంగా ఎగరేయడం జరుగుతుంది. ఈరోజు 140 మేడే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తున్నది. కార్మిక వర్గం ఎన్నో సంవత్సరాలు రక్త తర్పణలు చేసి జైలుకి వెళ్ళి దెబ్బలు తిని మరి కొన్ని 29 కార్మిక చట్టాలని సాధించుకోవడం జరిగింది. 29 కార్మిక చట్టాలు మరి ప్రభుత్వాలు దయాదాక్షిణ్యాలతో ఇచ్చినాయి కావు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఈ 29 కార్మిక చట్టాలని కార్పొరేట్ శక్తులకి, పరిశ్రమల యజమానులకి కార్మిక శ్రమను దోపిడీ చేసి కార్మికుల శ్రమను వాళ్ళకి తాకట్టు పెట్టడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూనుకుంటుంది. అందుకే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తున్నది. అంతేకాక ఈరోజు పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధం జరుగుతుంది. పసిపిల్లల మీద అమెరికా, ఇజ్రాయెల్ కలిసి బాంబు దాడులు చేస్తున్నది. ప్రజల మీద బాంబు దాడులు చేస్తున్నారు. అనేక నగరాల్లో బాంబు దాడులు జరుగుతున్నాయి. ఆయిల్ కోసం అమెరికా, ఇజ్రాయెల్ దాని మిత్ర దేశాలు కలిసి మరి ఆధిపత్యం కోసం, సామ్రాజ్యవాదం ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నది. ఈ యుద్ధం వల్ల ప్రజల మీద భారం పడుతున్నది. గ్యాస్ దొరకకుండా టైట్ అవుతుంది. డీజిల్, పెట్రోల్ కొరత ఏర్పడుతుంది. కాబట్టి ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, భారం పడుతుంది. అందుకే ఈ పశ్చిమాసియా యుద్ధం ఆపాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని టీయూసీఐ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది.